దేవేంద్రుడు యయాతి మహారాజుతో మాట్లాడుతున్నప్పుడు యయాతి మహారాజు ఆత్మస్తుతి పరనింద చేశాడు. నువ్వు ఆత్మస్తుతి పరనింద చేశావు కాబట్టి స్వర్గంలో ఉండడానికి వీలు లేదు అని దేవేంద్రుడు యయాతి మహారాజును కిందకు తోసేస్తాడు. ఆ తోసేస్తున్నప్పుడు యయాతి మహారాజు దేవేంద్రుడి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. దేవేంద్ర, నన్ను క్షమించు, నేను ఇప్పుడు భూలోకంలోకి వెళ్ళలేను అని ప్రాధేయపడి ఏడిస్తే, నన్ను నక్షత్ర మండలాన్ని చేయమని యయాతి మహారాజు కోరితే సరే అని దేవేంద్రుడు నక్షత్ర మండలాన్ని స్థిరంగా కాకుండా కదిలే నక్షత్ర మండలంగా చేశాడు. చలించే నక్షత్ర మండలంగా చేశాడు. అంటే అది కదులుతూ ఉంటుంది. అలా ఒకసారి యయాతి మహారాజు నక్షత్ర మండలంగా కదులుతూ ఉన్నప్పుడు ఆయనకి ముగ్గురు కనపడ్డారు. ఎవరు అంటే, మేము నీ కూతురి పిల్లలం. ఏం జరిగింది యయాతి మహారాజా, ఇలా కిందకు వచ్చేస్తున్నారని ఇలా తిరుగుతున్నారంటే, ఇలాగ ఆత్మస్థుతి పరనింద చేసుకున్న దౌర్భాగ్యుణ్ణి, అందుకే ఇలా చరిస్తున్నాను అని చెప్తే, అప్పుడు ఆ కూతురి పిల్లలు ముగ్గురు గంగానదితో తర్పణం వదిలిపెట్టారు, మా తాతగారి పాపం పోవాలని. అప్పుడు తాతగారి పాపం పోయాక యయాతి మహారాజు మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయాడు.